సో రీసెంట్‌గా చూసుకుంటే 'పుష్ప' సంధ్యలో రేవతి చనిపోయినది. చనిపోయిన తర్వాత మీరు కూడా బయటకొచ్చినారు. బయటకొచ్చి అల్లు అర్జున్‌ని ఖచ్చితంగా శిక్షించాలి. ఆయన ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ఆయన శిక్షకు కూడా అర్హుడు. ఖచ్చితంగా జైలుకు పంపించేదాకా మేము నిద్రపోమన్నారు. ఆయన చూస్తే ఢిల్లీలో పోయి ఆయన సక్సెస్ మీట్‌లో మాట్లాడుతుండు హిందీలో మై జుకేగా నై అని. నేను కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత అక్కడ అదే పోలీస్ స్టేషన్ నుండి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పి ప్రకటించిన. తెల్లవారిన తర్వాత 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నా నేను. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఒక ప్రాణానికి ఖరీదు 25 లక్షలేనా? 25 లక్షలు అని ఆయన అనుకుంటుండు. 25 లక్షలు ఒక ప్రాణం ఖరీదు 25 లక్షలు అనుకుంటుండు. ఒక ప్రాణం కాదు, నలుగురు ప్రాణాలు అన్నట్టు. ఎందుకంటే ఒక లేడీ చనిపోతే వాళ్ళ ఇద్దరు పిల్లలు, హస్బెండ్, వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంతమంది డిస్టర్బ్ అవుతారు. సమాజ పరంగా సమాజానికే ద్రోహం చేసినట్టు. వాళ్ళ పిల్లలకు తల్లి దూరం అవుతుంది, భార్య దూరం అవుతుంది, భర్తకు భార్య దూరం అవుతుంది, తల్లిదండ్రులకు బిడ్డ దూరం అవుతుంది, అత్తమామలకు కోడలు దూరం అవుతుంది. ఆ సమాజం, ఆ కుటుంబానికి చాలా మందికి ఆ అల్లు అర్జున్ ద్రోహం చేసినట్టే. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. ఒకవేళ మీరు అన్నారు కదా, ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, మీరు మొన్న ₹1 కోటి కాదుగా మీరు ప్రకటించినారు, చెప్పినారు, ఇవన్నీ చేసి సవాల్ చేసిన మీరు, ఆయన హాయిగా ఉన్నాడు కదా. మళ్ళీ మీ ముఖంగా ఇప్పుడు కూడా నేను సవాల్ చేస్తున్నా. ఇది ఏంటంటే వాళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు బాబు గురించి. వాళ్ళ అంటే బాబు అయితే హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్లో ఉన్నట్టు ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నా. కిమ్స్ హాస్పిటల్ నుండి ఆయన యొక్క హెల్త్ బులెటిన్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి నేను ఓదారుస్తున్నా, నేను ఇంత సహాయపడుతున్నా అని చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకు వదిలేస్తామండి? డెఫినెట్లీగా మేము పొద్దున హైకోర్టులో, పెద్ద కోర్టులకు వెళ్ళి మేము డెఫినెట్లీగా ఆయన మీద ఛాలెంజ్ చేసి దీనికి శిక్షకు అర్హుడు అని చెప్పి డెఫినెట్లీగా ఆయన మేము రిట్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. వేస్తాం, డెఫినెట్లీ వేస్తాం. బాబు పరిస్థితి ఏంది? అదే మాకు తెలిసిన సమాచారం ప్రకారం కిమ్స్లో సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. కానీ ఇంతవరకు కూడా ఈ అల్లు అర్జున్ అండ్ వాళ్ళ టీము ఇంతవరకు వాళ్ళకి పోయి కనీసం వెళ్ళి చూడొచ్చు కదా, కనీసం మద్దతు దూరం నుండి దగ్గర నుండి కదా, ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చి 25 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇంతవరకు పోయిన దాఖలాలు, వాళ్ళ టీం నుండి పోయిన దాఖలాలు లేవు. ఆయన ఎక్కడ పోయింది? ఇంకా ఆయన కట్టసిగా ఆయన చేసిన తప్పు వల్ల వాళ్ళ కుటుంబం దగ్గరికి పోయి కుటుంబాన్ని హక్కున చేర్చుకొని గుండెకి హద్దుకొని నేను ఉన్నా అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎక్కడున్నాడు ఆయన? అంటే మీరే అంటున్నారు ఢిల్లీ పోయి సంబరాలు చేసుకుంటున్నారండి. అదే ఎందుకండి నైట్ ఏదో క్రాకర్స్ కూడా సినిమా రోజు ఇక్కడ చనిపోయి వీళ్ళు రోడ్డు మీద పడితే ఎక్కడ శవం ఉందో, ఎక్కడ మనుషులు ఉన్నారో ఏమున్నారో తెలియదు. ఆ టైంలో పోయి ఆయన సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆడ బంజారా హిల్స్ లో ఇక్కడ ఉంటారు వీళ్ళు, ఆయన పోయి సెలబ్రేషన్ చేసుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే ఫ్యాన్స్ అంటే లైట్ తీసుకుంటారు ఎవరండి? అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఆయన ఫ్యాన్స్ అయినా లైట్ తీసుకుంటారు అంతేనా? లైట్ గా ఇప్పుడు ఎవరు చేసినా తప్పే కదండి. అల్లు అర్జున్ ఏ అభిమాని చనిపోయినా ఆయన అభిమానులేగా చనిపోయింది, ఆయన అభిమానులే. పట్టించుకోరు అంటున్నా, హీరోలు పట్టించుకోరా? ఆర్మీకి అంటే అల్లు అర్జున్ ఆర్మీకి ఆ బాధ్యత లేదేమో. అల్లు అర్జున్ ఆర్మీలో ఎవరు చనిపోయినా మళ్ళీ ఆర్మీ ఇప్పుడు ఆర్మీలో చనిపోతే ఇప్పుడు ఆర్మీ అన్నట్టు కదా. ఇప్పుడు ఈ బాబు అంటే అల్లు అర్జున్ కు ఫ్యాను. అంటే చిన్నప్పటి నుండి ఆయన నాకు తెలిసి ఒక 2 years 3 years అప్పుడు ఆయన పాటలు, ఆయన సాంగ్స్, ఆ డాన్స్ చూసుకుంటే పెరిగినందుకు అదే అభిమానంతో సినిమా అంటే అల్లు అర్జున్ చూడడానికి, అల్లు అర్జున్ సినిమా చూడడానికి, అల్లు అర్జున్ ప్రివ్యూ షో చూడడానికి వచ్చిండు. వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చే గౌరవం అదేనా? నీ అభిమానికి, నీ ఆర్మీకి ఇచ్చే గౌరవం అదేనా? నీ ఆర్మీకి ఏం చేయరు? ఎట్లా నీ గుండెలో పెట్టుకొని చూసుకోవాలి. ఎక్కడ చూస్తున్నావు? ఎవరిని చూస్తున్నావు? ఇప్పటి వరకు కనీసం మీ ఆర్మీ తరపునైనా కానీ ఎవరినైనా కానీ ఒక్కసారి సమాధానం చెప్పారా? మీరు చెప్పలేదు. సో మీరు ఎందుకు మిమ్మల్ని క్షమించాలి? మిమ్మల్ని తప్పకుండా ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. డెఫినెట్లీ మేము కోర్టుకి ఈడుస్తాం. డెఫినెట్లీ మీరు జైలుకు పోయాక మిమ్మల్ని ఇడిచిపెట్టాం మేము. ఓకే, ఇప్పుడు 25 లక్షలు కూడా ఇచ్చినారా? 25 లక్షలు కాదండి, కనీసం మద్దతు ఒక పర్సన్ వెళ్ళి చెప్పినారు కదా, చెప్పినారు అంతే. పేపర్ పరంగా చాలా చెప్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమో 300 కోట్లు తీసుకుంటాడు, ఈయన 25 లక్షల రూపాయలు ఇస్తాడా? ఒక ప్రాణం ఖరీదు 25 లక్షల. ఎంతవరకు న్యాయం అండి ఇది న్యాయం అనిపిస్తుందా? ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి, న్యాయం అనిపిస్తుందా? అట్లాంటప్పుడు మీరు ఏంది 300 కోట్లు 3000 కోట్లు మీరు టార్గెట్ పెట్టుకుంటారు, ప్రజల ఖరీదు ప్రాణం ఖరీదేమో 25 లక్షలతో మీరు సమానం చేస్తారు. మీరు శిక్షకు అర్హులో కాదు మీరే మీ గుండెల మీద చేసుకుని చెప్పుకోండి అల్లు అర్జున్ గారు. డెఫినెట్లీగా మీరు జైలుకు పోయే రోజు దగ్గరలో ఉందని చెప్పి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను.